నమస్తే, నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే వల్లభనేని వంశీని జైల్లో కలవడానికి అయితే ములాఖాత్కి అయితే వెళ్తున్నారు. సో మరి ఏం జరగబోతుందనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారిని విజయవాడలో ములాఖాత్ అంటే జైల్లో ములాఖాత్ చేయడానికి వెళ్తున్నారు. సో అది నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉందంటారు సార్? ఏం జరుగుతుంది? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళాడు. అవును సార్. ఏం చెప్పాడు? అక్కడ ప్రజలందరూ రిగ్గింగ్ చేయబోతుంటే కోపం వచ్చి ఈవీఎం పాల్గొట్టాడు, తప్పేంటి అని అడిగాడు. అంటే మేము చేసిన కరెక్టే అన్నట్టు చెప్పాడు. అంతే కదా. అంతకుముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమన్నాడు? అసలు నేను ఈవీఎంఏ పాల్గొట్టలేదు, నాకు ఎలాంటి సంబంధం లేదు అని అన్నాడు కదా. ఈయన తప్పు ఒప్పుకున్నాడు. మా వాడు తప్పు చేశాడని ఒప్పించాడు. ఇక్కడ అర్థమైందా? తప్పు చేశాడని చెప్పి ఒప్పిస్తున్నాడు, తప్పు అని చెప్పి చెబుతున్నాడు. కాబట్టి అది అక్కడ చెప్పాడు. అట్లానే మిగిలిన విషయాలు వచ్చిన నందిగం సురేష్ దగ్గరికి వచ్చి పరామర్శించాడు. అతని మీదేమో ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎంలు పాల్గొట్టిన అభియోగంలో అతను కారాగారంలో ఉన్నాడు. ఇంకా అతని మీద చాలా అభియోగాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి దగ్గరికి ఆయన వెళ్ళి కలిశాడు. ఇక్కడ నందిగం సురేష్ మీద ఎలాంటి అభియోగాలు వచ్చినాయో చూస్తూనే ఉన్నాం. హత్యా నేరాలు కావచ్చు, వివిధ రకాల అభియోగాలన్నీ అతని మీదకి వచ్చినాయి. అతని దగ్గరకు వచ్చి ఈరోజు పరామర్శించడానికి అక్కడికి వచ్చేసాడు. ఇప్పుడు వల్లభనేని వంశీ మీద ఇప్పుడు ఉన్నటువంటి అభియోగం ఏంటి? ఒక దళితుడిని అతని మీద ఫిర్యాదు చేస్తే బలవంతంగా భయపెట్టి అతన్ని బెదిరించేసి ఆ ఫిర్యాదుని వెనక్కి తీసుకునే విధంగా చేశాడు. కాబట్టి ఇప్పుడు అదుపులో తీసుకున్నారు. ఇక్కడికి వచ్చి ఏం చెబుతాడు? అవునయ్యా, దళితుల్ని నిజంగానే అపహరించాడు, తప్పేంటని అడుగుతాడేమో. కానీ ఆల్రెడీ వంశీ గారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేస్తున్నారని చెప్పారు కదా. ఉంది, అందుకే చెప్పేది నేను. తప్పేంటని అడుగుతాడు. ఇది చేయడం తప్ప అని అడుగుతాడు. అంతే కదా ఆయన వచ్చి మాట్లాడేది. ఇప్పుడు మొన్న ఇదే ఇలా చేసుకుంటూ పోతూ ఉంటాం, మేము అరెస్ట్ చేసిన మొన్న ప్రెస్ లో చెప్పినట్టు 2 నెలలు 3 నెలలు ఉంటా, తర్వాత బయటకు వచ్చేస్తాం, మళ్ళీ ఇట్లా చేసేస్తామని అన్ని చెబుతుంది. సహజంగా ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడైనా సరే ఏం చెప్పాలి అంటే, మీ మీద ఏదన్నా ఇట్లాంటివి వస్తే నేను దగ్గరుండి నేను పోరాడతాను, మీరు మాత్రం మన చెడ్డ పేరు తీసుకురావద్దు, ప్రజల కోసం పోరాడండి, ప్రజా సమస్యల మీద పోరాడండి, దాన్ని కావాలంటే ప్రభుత్వాన్ని నిలదీయండి, అందరం కలిసి పోరాడదాం, ప్రజలకు వీళ్ళు అన్యాయం చేస్తాను, నిజంగా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే అన్యాయం చేస్తుందని చెప్పి చెప్పాలి. అంతేగాని ఏమైద్ది, నేను 16 నెలలు కారాగారంలో ఉండొచ్చాను కదా, నన్ను ముఖ్యమంత్రిని చేయలేదా ఇదే ప్రజలు, మీరు 3 నెలలు ఉంటే వచ్చిన తప్పేంటి అంటే ప్రోత్సహిస్తున్నాడు. గతంలో ఆయన ఎవరెవరికి పదవులు ఇచ్చారో ఒకసారి చూసుకుంటా ఉంటే తురకా కిషోర్ అనే వ్యక్తి, బుద్దా వెంకన్న, అలాగే బోండా ఉమ, వీళ్ళిద్దరి మీద దాడి చేసి అతను చంపే ప్రయత్నం చేస్తే వాళ్ళు తప్పించుకొని వెళ్తే అతని మీద ఎలాంటి ఫిర్యాదు చేశారో చూస్తూనే ఉన్నాం. దాన్ని పరిగణలో తీసుకోకుండా అతన్ని మాచర్ల మున్సిపాలిటీ చైర్మన్ చేసినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి. అలాగే సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి అన్ని వాహనాలతో వెళ్ళి దాడి చేసి ఎవరినో ఒకటి తలకాయ తీసేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి రాడు అని చెప్పని బహాటంగా ప్రకటించిన వ్యక్తి మీద అతను తీసుకొని మంత్రివర్గంలో కూర్చోబెట్టావు, ఇష్టారీతిగా మాట్లాడాడు అతను. అలాంటి వ్యక్తికి నువ్వు మంత్రి పదవి ఇచ్చావు. కొడాలి నాని కావచ్చు, ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి వల్లభనేని వంశీ కావచ్చు, అలాగే రోజా కావచ్చు, అంబడి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వీళ్ళందరినీ కనుక నువ్వు చూసుకుంటా ఉంటే ఎవరు ఎలాంటి వాళ్ళని ప్రోత్సహించావు, ఎలాంటి వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం కలగజేసావు, ఇవన్నీ చర్చకు వస్తాయి కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నికల ముందు ఏం మాట్లాడాడు? సౌమ్యుడు, ఆర్థికంగా అంతంత మాత్రపాడే, నాకు మంచి స్నేహితుడు, లేకపోతే ఈమె సౌమ్యురాలు, ఆర్థికంగా అంతంత మాత్రమే, ఈమెను మీరు గెలిపించండి, లేకపోతే ఇతను గెలిపించండి, ఇదే కదా అతను చెప్పింది. ఇప్పుడు కూడా అదే అంటాడు, సౌమ్యుడు, మంచివాడు, ఆ విధంగానే మాట్లాడతాడని అయితే నేను అనుకుంటున్నాను. వల్లభనేని వంశీ కూడా సౌమ్యుడు అంటారు. అదే కదా అన్నాడు కదా అంతకు ముందు కూడా, ఎన్నికల ముందు. అంటే ఇప్పుడు ఎవరైతే కిడ్నాప్కి గురయ్యారో వారు కూడా వచ్చి డైరెక్ట్ చెప్పినాను, అప్పుడు కిడ్నాప్ చేసి నాకు ఇంత ఆఫర్ చేసేసి ఇట్లా చేశారు కాబట్టి ఇట్లా చేశారని చెప్పినా కూడా వాళ్ళు కరెక్ట్ కాదంటారా? అంటే కావాలని కక్షపూరితంగా చేశారనే కదా వాళ్ళు ఏది చెప్పినా కూడా.
ఎర్ర పుస్తకం పనిచేస్తుంది, ఎర్ర పుస్తకం సంబంధించినటువంటి రాజ్యాంగమే నడుస్తుంది, కావాలని మా వాళ్ళని ఇట్లా భయపెట్టి బెదిరించాలని ప్రయత్నం చేస్తున్నారు, మేము పోరాడతాం, మళ్ళీ 2029లో మేమే అధికారంలోకి వస్తాం, ఇంతకింత బదులిస్తాం, మీరే నేర్పుతున్నారు ఇది చూసుకోండి అన్నారు. అంటే గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు వాళ్ళు ప్రజాస్వామ్యంగా రాజ్యాన్ని నడిపారు. ఎక్కడా ఎలాంటి దుర్ఘటనలు జరగలేదు, ఎక్కడా ఎలాంటి అరాచకాలు జరగలేదు. అయినా సరే ప్రజలను వాళ్ళు ఓడించారు. రేపు మళ్ళీ వస్తే వీళ్ళందరినీ ఏం చేయాలో అంత చేస్తాను, నేను ఇంతకు 2 చేస్తానని చెప్పి ఆయన బహిరంగంగా చెప్తున్నాడు. అంటే గత 5 సంవత్సరాలు మేమేం తప్పు చేయలేదని ఆయన అంటున్నాడు. మరి ఏం తప్పు చేయని వాళ్ళని ప్రజలు ఎందుకు ఓడించారో ప్రజలే సమాధానం చెబుతారు. చెప్పారు కదా, కళ్ళ ముందు ఎన్ని అరాచకాలు ఉన్నాయి, ఏం చేసినా కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా ఇవన్నీ. ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా 2.0 అనేది ఉంటుంది. సో అక్కడ ఏంటి అనేది మాట్లాడడానికి ఉంటుంది. కార్యకర్తలతో కూడా నేను దగ్గర అవుతాను, సో ఈసారి నేతలే కాదు కార్యకర్తలకే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు ఎందుకు దగ్గర కాలేదు? 5 సంవత్సరాలు ఊరిని దగ్గరికి ఎందుకు రానిలేదు? నువ్వు లా నుంచి బయటకు ఎందుకు రాలేదు? ఇప్పుడు రాజమహల్ నుంచి ఇప్పుడు సజ్జల గారిని కూడా పక్కన పెడుతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి సార్. అంటే మొన్న పదవి ఇచ్చారు కదా సజ్జల గారికి, పక్కనైతే పెట్టలేదు కదా. మొన్న పదవి అయితే ఇచ్చారు కదా, మరి పక్కన పెట్టినట్టు ఎట్లా అవుతుంది? అసలు రాజకీయ పార్టీ అనేది ప్రజల కోసం పోరాటమా, అధికారం కోసం పోరాటమా? ప్రజల కోసం పోరాడే పార్టీలు వామపక్షాలకు సంబంధించినటువంటి అధికారంలో కోసం మిగిలిన వాళ్ళందరూ పోరాడుతూ ఉంటారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మన్ననలు పొంది మళ్ళీ అధికారంలో రావాలని కోరుకోవాలి. ప్రజలకు మేలు చేస్తే ప్రజలంత పిచ్చివాళ్ళైతే కాదు కదా. కాకపోతే కొన్ని అబద్ధాలను నమ్మారు కాబట్టి 2019లో నీకు అధికారం ఇచ్చారు, నీ పరిపాలన ఎలా ఉంటుందో చూశారు కాబట్టి నిన్ను తిరస్కరించారు. మళ్ళీ ఇంకా నువ్వు బెదిరిస్తూనే ఉన్నావు, భయపెడతానే ఉన్నావు. ఇంకా చాలా వరకు అధికారులు నీ పార్టీ నాయకులకి ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. ఇంకా నీ ప్రభుత్వం ఉందనే భ్రమలో వాళ్ళు ఉన్నారు. కొన్ని చోట్ల అలానే పనులు కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి. అంటే మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే అరెస్టులు అయినా పర్లేదు, మీరు జైల్లోకి వెళ్ళండి, నేను జైల్లోకి వచ్చి మిమ్మల్ని ములాఖాత్ చేసుకుంటాను, ఆ తర్వాత పరిణామాలు తర్వాత అన్నట్టు ఆయన ఉద్దేశం అదే అంటారా? మరి నిస్సందేహంగా అందుట్లో అనుమానమే ఉంది. అంటే ఆయన ఉద్దేశంలో అలాంటి వాళ్ళని అందరిని కూడా రేపు పొద్దున వాళ్ళనే ఎన్నికల్లో నిలబెట్టేసి అలాంటి వాళ్ళే కావాలని అతను కోరుకుంటున్నాడు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు ఎదుర్కోవాలనుకున్న వాడు అతను పనికిరారనేది ఒక నిర్ధారణ అవుతూ ఉంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే నెక్స్ట్ ఒకవేళ వాళ్ళు నిల్చుంటే ఎవరికన్నా నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అట్లా అనుకున్నట్టు చూస్తే ఇలాంటి వాళ్ళే ఉంటారు, ప్రజలకు సేవ చేసిన వాళ్ళు కాదు, జైలుకి వెళ్ళేసి వచ్చిన వాళ్ళే ఉంటారు. నిస్సందేహంగా అదే ప్రజల సేవ అనుకుంటున్నారు వాళ్ళు. సో మొత్తానికైతే ఈ ములాఖాతులు ఇంకా జరుగుతూనే ఉంటుంది, జైలు యాత్రలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయని చెప్పేసి. జైలు మీద ఉన్నాయని జైల్లో ఉన్నాయని చూడటానికి వచ్చాడు, కొత్త ఉంది దాంట్లో. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.